నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతిలోని వెలగపూడిలో గురువారం జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. డిఎస్సి నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో ప్రసంగించిన లోకేష్ వైసీపీ వాళ్లు డిఎస్సి అడ్డుకోవాలని 100కు పైగా కేసులు వేశారని, వాటిని అధిగమించి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా డిఎస్సి విజేతల సభకు వచ్చి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులను అభినందించాలని కోరారు. సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, లేదంటే ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. అండ్ రేపు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు, వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు, అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. కొంతమంది సభ్యులు, అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా, పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జై ఈ డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు. కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా, అంటే పొలిటికల్ గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జగన్ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నారని, బహుశా వేడుకలు చేసుకుంటున్నారేమోనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, న్యాయస్థానం కాదని చెప్పారు. అమరావతిలో సిఆర్డీఏ భవన నిర్మాణ పనుల్ని మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలాగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. రేపటికల్లా భవనానికి విద్యుత్ సంబంధిత పనులు అవుతాయని అధికారులు వెల్లడించారు. ఆఫీసు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టోటల్గా దాదాపు 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడి నుంచి పాలన మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ వేగవంతంగా జరుగుతుంది. పవర్ సప్లై, దీనికి నిరంతరం పవర్ సప్లై ఇవ్వటం కోసం, ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి పనిచేసుకునే దానికి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం పవర్ సప్లై ఇస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ నుంచి ఇక్కడ ఆల్టర్నేట్ లైన్ కింద కూడా ఇంకొక లైన్ కూడా 2 ఇస్తున్నాం. ఇక్కడికి దాదాపు 2 మెగావాట్లు పవర్ పట్టింది ఒక బిల్డింగ్కి. దాదాపు ఇప్పుడు ఒక 750 kV ఫస్ట్ పవర్ స్టార్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక వర్షం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. రాబోయే రోజుల్లో ఈ భవనం పూర్తిగా పనిచేయడం కోసం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ విజిట్ చేసి ఇక్కడ పవర్ లైన్స్ ఎంతవరకు పని అయిపోయింది అనేది చూసుకోవడానికి వచ్చాము. రేపు ఈవినింగ్ అంతా రెడీ అయిపోయి పవర్ అంతా ఇవ్వాలనేది ఈ ఉద్దేశం అనమాట. ప్రతిపక్ష హోదా హైకోర్టు ఆశ్రయిస్తే వచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలి. పోయినసారి మీకు తెలియదు కాదు కదా, 23 మంది మేము ఎమ్మెల్యేలు గెలిస్తే 4 లాక్కున్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఉద్దేశంతో కదా ఆ ప్రయత్నం చేసి విఫలమైపోయింది. ఆయన ప్రతిపక్ష హోదాగా ఎన్ని సీట్లుంటే ప్రతిపక్ష హోదా ఉండిద్దనేది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడనేది మాకైతే అర్థం కావట్లేదు. అది హైకోర్టులు లేకపోతే ఇంకోటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్షం అయినా ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ప్రకారమే ఆధారపడి ఉంటాం. ఇవాళ దాదాపు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో ఇరుక్కుపోయి 12 సంవత్సరాలు అయింది బయటకు వచ్చి. దానికోసం ఏదైనా పెట్టుకుని ఉంటారు పండుగ చేసుకోవడానికి.
వివేక హంతకులే సీఐ శంకరయ్యను నడిపిస్తున్నారని జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఆరోపించారు. వివేక హత్య రక్తం మరకలు కడుగుతూ ఉంటే శంకరయ్య ఏం చేశారని నిలదీశారు. హంతకులతో కుమ్మక్కైన శంకరయ్య పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగితే హత్యను వాళ్ళు గుండెపోటుగా చూపించి తద్వారా ఆ హాల్లో పూర్తిగా కడుగుతుంటే ఇది కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పి అటకాయించినప్పుడు వాళ్ళు బెదిరించినారని ఆ బెదిరింపులకు భయపడి ఆ తర్వాత నేను చెప్పలేకపోయినానని చెప్పడంతో 2019 ఎలక్షన్లు వచ్చే టైంలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ తర్వాత ఆయన సిబిఐకి ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని విషయాలు సిబిఐకి చెప్పడం ఏమని, నన్ను ఆ రోజు అవినాష్ రెడ్డి కానీ దేవిరెడ్డి శంకరెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ మరొకరు గారు బెదిరించినప్పుడు నేను ఏమీ బయటి లోకానికి చెప్పలేదని. ఒక ఫస్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక సిఐ అంటే రక్షక భటులు రక్షించాలా. 2021లో సిబిఐ వాళ్ళు మేజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా దాటవేసి పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతన్ని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత వీఆర్కి పంపితే అతను వాళ్ళతో కుమ్మక్కయి ఎవరితో అక్యూజ్డ్ ముద్దాయిల పర్సన్తో వాళ్ళతో కుమ్మక్కయి మతలబు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా నువ్వు రక్తం అడుగులు కడుగుతాంటే నువ్వేం చేశావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయనకు పరువు ఉంటే కదా పరువు ప్రతిష్ట పోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేశాడు, సిస్టాన్ని బ్రేక్ చేశాడు. కాబట్టి మేము అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేదానికి సభా హక్కుల ఉల్లంఘనకు మేము ప్లాన్ కూడా చేసుకున్నాం. అది కూడా జరుగుతుంది. ఈ లోపల రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంటే ముఖ్యంగా డీజీ గారు అతని పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇప్పుడు వీఆర్లో ఉన్నాడు ఆయన. ఏ విధంగా, ఎందుకంటే రోజు ఒక వ్యవహారం కాబట్టి వాళ్ళతో ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టి సస్పెన్షన్ నుంచి వాళ్ళతో అడ్జస్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పోస్ట్ ఇవ్వలేదని మళ్ళీ పోస్ట్ ఇచ్చేదానికోసం ఈ విధంగా ఏమన్నా ఇస్తే భయపడి ఏమన్నా పోషిస్తారని రకరకాలుగా మతలబులు. ఎవరికంటే ముద్దాయిలు ఎవరు ఉంటారు, వైఎస్ఆర్ పార్టీ, ఆ కేసులో ముద్దాయిలు ఆ పార్టీ 100% ఉంటారు. అమరావతి నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతిలో సిఆర్డీఏ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి 3 ముక్కలాట ఆడిందని, దీంతో అడవిలా పెరిగిన అమరావతిలో చెట్లు తొలగించేందుకు 30 కోట్లు ఖర్చు పెట్టవలసి వచ్చిందని చెప్పారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జీల బంగ్లాలు, అలాగే అధికారులు, ఉద్యోగుల నివాసాలు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి 31 నాటికి 3,500 ప్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. 2019కి ముందు పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లకి బిల్లులు రాకపోవడంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు పరిశీలిస్తామని అన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. అందువల్ల వాటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్టడీ చేయమన్నా. వాళ్ళు స్టడీ చేయడానికి దాదాపు 3-4 నెలలు యాక్చువల్గా సమయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా మళ్ళా సెకండ్ టైం కూడా స్టడీ చేస్తామని మళ్ళా వాళ్ళు కొంత టైం అడిగారు. సెకండ్ టైం అంటే దానిలో అంతా వాటర్ ఉండిపోయింది అధ్యక్ష. కింద ఈ అసెంబ్లీ, హైకోర్టు ఏదైతే ఆల్రెడీ తవ్వి కొంత ఫౌండేషన్ వేస్తున్నారు, ఆ వాటర్ ఉన్నప్పుడు చెక్ చేశారు. మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా ఉంటే దానికి ఇదంతా కూడా 8 నెలల సమయం పట్టింది అధ్యక్ష. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పెరగటం జరిగింది, కాంట్రాక్ట్కి అలాట్ చేశాం. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష. అయితే గత 2-3 నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మంత్రికి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా. దాదాపు 10,000 మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అది మాత్రం మార్చి 31కి అవి 4,000 అపార్ట్మెంట్స్, 4,000 హౌస్ అధ్యక్ష. 4,000లో 3,500 మార్చి 31కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది.
మిగతా అన్ని షెడ్యూల్డ్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. అయితే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్లో నామ్స్ యాక్చువల్గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష. ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది. అయితే సబ్ కాంట్రాక్ట్ అన్నారు, ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్టర్ అడిగి సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఎవరిని వస్తే మేము కూడా చెప్తాం, అది అఫిషియల్గా మనం ఏమి డిక్టేట్ చేయలేము. అది యాక్చువల్గా సబ్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళ విల్లింగ్నెస్ బట్టి అది చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏంటంటే ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంకు ఏడీసీ ఒక 1500 కోట్లు ఇచ్చారు, అట్కో వచ్చి 1100 కోట్లు ఇచ్చింది. అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ 1 వీక్ లోపల ఇస్తున్నాం అధ్యక్ష. అది వాస్తవమే విష్ణుకుమార్ రాజు అడిగినట్టుగా. టిట్కోలో కూడా ఆ యొక్క ఏదైతే 4500 కోట్లకి యాక్చువల్గా ప్లాన్ చేసామో అది వస్తే వాళ్ళకు కూడా 1 వీక్ లోపల ఇస్తామని, ఏదైతే ఇవాళ అమౌంట్ ఇచ్చేసి దాదాపు సుమారు 3500 కోట్లు ఇవ్వాలి, అది ఇచ్చేసేసి మిగతాది కూడా వీక్లీ వన్స్ ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు కూడా యాక్చువల్గా వాస్తవాలు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా అప్పుడు శంకుస్థాపన జరిగింది. మళ్ళా ఇప్పుడు వర్క్స్ కూడా యాక్చువల్గా తెలుగు భాష ఔన్నత్యానికి ప్రతీక పద్యమని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ వ్యాఖ్యానించారు. వేమన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గుర్రం జాషువా తెలుగు పద్యంకున్న మాధుర్యాన్ని సమాజానికి పంచారని అన్నారు. మహాకవి గుర్రం జాషువా కళాపీఠం గుంటూరు ఆధ్వర్యంలో ఆయన 130వ జయంతి వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. బుధవారం జాషువా పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమం నగరంపాలెంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. జాషువా పద్యానికి పెద్ద పెద్ద కవులు బానిసలు అయ్యారని గుర్తు చేశారు. దళిత వాదానికి, గౌరవానికి, సంస్కృతికి జాషువా సాహిత్యం వేదికైందని చెప్పారు. ఆయన నవయుగ కవి చక్రవర్తిగా ఎప్పటికీ వర్ధిల్లుతారని వివరించారు. చదువుతున్నప్పుడు పాడుతున్నప్పుడు మాధుర్యం, ఆ ఎత్తుకోవడం తెచ్చటం, ఇంకా హేమంత్ పాడడం, మీరందరూ ఎవరికి తెలుగు భాష కదా మీకు దాంట్లో మీనింగ్ తెలియకపోవచ్చు. లేదా ముదురు తమస్సులో ఆ ఆముదం అనే అది మిణుకుమంటున్న ప్రమిద, అది ప్రమిద లేకపోతే హృదయమా అని చెప్పి జాషువా గారు ప్రమిద కాదు హృదయమే అంటారు జాషువా. అది అందాలంటే అది జాషువా గారికి తెలుసు. ఆ పద్యాన్ని ఎత్తడం, దించడం జాషువా గారికి తెలిసినట్టుగా తెలుగు సాహిత్యంలో ఈ 2000 సంవత్సరాలు ఎవరికి రాదు. అది జాషువా గారికి గొప్పతనం. అందులో జాషువా నిత్యం మనం ఈ కింద వర్గాల్లో ఉండబట్టి కొట్టే మరి దూరం వస్తాం. మరి ఆ జాషువా గారు బ్రతుకున్నప్పుడే ఆయన్ని ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు మరి ఎందుకో 25వ సంవత్సరం జాషువా గారి సంవత్సరం కాబోతుందేమో అని నాకు ఎందుకు ఆశ కలుగుతాం. 2025వ సంవత్సరంలో నాతోనే చాలా మంది మాట్లాడారు. దాదాపు ఒక 5-6 జిల్లాల నుంచి నాకే ఫోన్లు వచ్చాయి. మీరు 28వ తారీఖు వస్తారా జాషువా గారి జన్మదినానికి, ముఖ్య అతిథిగా వస్తారు, తెలంగాణలో, ఆంధ్రాలో రేపు సెంట్రల్ యూనివర్సిటీలో జరగబోతా ఉంది. ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి రాజకీయ పక్షాలు రాత్రే నాతో మాట్లాడారు. నిన్న మొన్న మాట్లాడతారు. మాకు మీరు వస్తే రాని, లేకపోతే మాకు ఒక్కరు సజెస్ట్ చేయండి ఎవరు మాట్లాడతారు అంటే నేను సజెస్ట్ చేశానంటే ఒక్క మాట్లాడతాడు, కానీ పద్యాలు ఆ ప్రాంతంలో పద్యాలు పాడేవాడు ఉంటారు, వాళ్ళని ప్రొజెక్ట్ చేయండి. పద్యమే జాషువాని సమాజంలో ప్రజల దగ్గర తీసుకెళ్తామని చెప్పి సలహా. బహుశా నిన్న మనం నాకు వచ్చిన కాల్స్ బట్టి జాషువా విస్తృతి, జాషువా వైవిధ్యం ఇంకా పెరిగింది, ఇంకా వెళ్తా ఉంది. బహుశా రానున్న రోజులంతా జాషువా యుగమే అని చెప్పి నేను భావిస్తూ, జాషువా గారి గురించి అనేక మంది నాకు చెప్పారు. కానీ మన మొట్టమొదటి తెలుగు పీఠాధిపతి, తెలుగు అధికార పీఠాధిపతి తెలుగు భాష గుంటూరు సంపత్ నగర్ శ్రీ శృంగేరి శంకరమఠం శారదా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ శారదా శరణవరాత్రుల మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ జరిగిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు నరసింహ ఆచార్యులు మిడతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.
पुनः पूजां करिष्ये छत्रमाच्छादयामि चामराभ्यां कीर्तयामि कृत्यन्तर्जयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि कूशिकानारोहयामि समस्तराजोपचार शक्तिोपचार भक्त्योपचार सर्वोपचार पूजां निर्वहयामि यस्य स्मृत्यां नामोऽप्यातपः पूजा अंतर्पुष्पं सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते శృంగేరి జగద్గురువులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలో శారదా శరన్నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో గోపూజా కార్యక్రమం, గురు ప్రార్థన, బాల చండీ పారాయణ, శ్రీమద్ రామాయణ పారాయణ, దేవీ భాగవతం, మహామంత్ర అనుష్ఠానాలు, అదేవిధంగా సాయంత్రం పూట అమ్మవారికి శ్రీచక్ర నవావరణ అర్చన, లక్ష కుంకుమార్చన, ఇవే కాకుండా భక్తుల చేత సామూహికంగా సువాసినీల చేత లక్ష్మీ సహస్రనామ అర్చనా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. రాత్రి 8 గంటలకు దేవాలయ ప్రాంగణంలో సువర్ణ రథోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ శారదా పరమేశ్వరి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా తూర్పు నియోజకవర్గం ప్రగతి నగర్ ప్రాంత ప్రజలకు మెడికల్ శానిటేషన్ తో కూడిన కిట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి నాని, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. ప్రగతి నగర్ ప్రాంతం ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని సదుపాయాలు సమకూరుస్తుందని చెప్పారు. డ్రైనేజీ, రోడ్లు, సైడ్ కాల్వలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. డయేరియా బారిన పడ్డవారు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. డయేరియా ఉన్న ప్రాంతంలో శానిటేషన్ చేసి వారికి అవగాహన కల్పించామని చెప్పారు. ప్రగతి నగర్ కి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని తెలియజేశారు. నగర్ ప్రాంతంలో గడిచినటువంటి వారంలో కురిచినటువంటి వర్షాలకు ముఖ్యంగా ఇదొక అనధికారికమైనటువంటి లేఅవుట్గా గత 20-25 సంవత్సరాల నుంచి అనేక మంది పేదలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి నిధుల్ని విడుదల చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో, ముఖ్యంగా డ్రైన్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమంతో రోడ్లు, డ్రైన్లు కట్టడం కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా నిరంతరం కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రతిరోజు కూడా ఇక్కడ శానిటేషన్తో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. గత వారం నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత మంచినీటి సరఫరాలో లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఎక్కడ తేడా వచ్చిందో ఒకళ్ళిద్దరికి కొద్దిగా అనీజీగా ఉండి డయేరియా బారిన పడడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగే పెద్దలందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో అవసరమైనటువంటి ఏదైతే డయేరియా బారిన పడినటువంటి ఎవరికైతే అవసరమైనటువంటి కిట్ని ఈరోజు దాదాపు 850 రూపాయలు విలువ కలిగినటువంటి కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ 10, అలాగే సోప్స్, హ్యాండ్ వాష్, తర్వాత 2 నాప్కిన్స్, ఇవన్నీ కూడా ఒక కిట్గా చేసి ప్రతి ఒక్కరికి కూడా 1000 మంది ఇళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అలాగే మన ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రగతి నగర్ని కూడా పూర్తిగా అవసరమైనటువంటి పైప్ లైన్లతో పాటు రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, ముఖ్యంగా గతంలో 20-25 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
స్థానికంగా ఎంతమంది నివసిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటా ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారు అనేటువంటి పక్కా సర్వే చేసి ప్రతి ఒక్కరు కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రత్యక్షంగా శాసనసభ్యుడిగా నేను ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తెలుసుకొని వారికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా. డయేరియాపై అపోహలకి గురి కావద్దని, కాచి చల్లార్చిన నీటిని ఇంటిలో సిద్ధం చేసిన ఆహారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రగతి నగర్లో హ్యాండ్ వాష్, లైబాయ్, ఓఆర్ఎస్, పినాయిల్, నాప్కిన్లతో జీఎంసీ సిద్ధం 100 కిట్లను మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం ప్రగతి నగర్, యాదవ బజార్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా గుర్తించి వార్డుకు ఒక జిల్లా అధికారిని కేటాయించామని తెలియజేశారు. ప్రగతి నగర్లో కూడా జీఎంసీ కమిషనర్ ప్రత్యేక చొరవతో మెగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు రక్షిత నీటిని అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా వైద్యులు, సిబ్బంది చెప్పే సూచనలు పాటించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రగతి నగర్, అదేవిధంగా యాదవ్ బజార్, అక్కడ యాదవ్ కళ్యాణ మండపం 2, అక్కడ ఒక మెడికల్ క్యాంపు, అదేవిధంగా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా ఒక మొబైల్ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు గౌరవ నగర మేయర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో పాటు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. సో మెడికల్ క్యాంప్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అవి హై రిస్క్ ఏరియా అని గుర్తించాం కాబట్టి అక్కడ ఇంటింటికి మన మెడికల్ సిబ్బంది సర్వైలెన్స్ టీమ్స్ వెళ్ళి ఎక్కువ ఎక్కడైనా డైరియా లక్షణాలు ఉంటే తక్కువ ఉంటే కూడా ఇమ్మీడియట్గా వారిని ఐడెంటిఫై చేసి అక్కడ మన మెడికల్ క్యాంపుకు తీసుకువచ్చి వారిని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వారికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా వారికి కావాల్సిన ఎవరికైనా కాసేపు అక్కడే మెడికల్ క్యాంప్లోనే ఉంచి వారికి ట్రిప్స్ ఏదైనా పెట్టాలంటే దానికి కూడా అక్కడ బెడ్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. వారికి కావాల్సిన అన్ని మెడిసిన్స్, అన్ని అరేంజ్మెంట్ మెడికల్ క్యాంప్లో చేస్తున్నాము. ఇప్పుడు యాక్టివ్ సర్వైలెన్స్ చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళి. అదేవిధంగా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా నిన్న కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు చాలా అన్ని చోట్ల కూడా క్లీనింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో మనము ఇప్పుడు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ట్యాంకర్స్ ద్వారా అందరికీ కూడా సప్లై చేస్తున్నాము. ఇప్పుడే ఈ ఇంటింటికి వెళ్ళి వారితో కూడా అక్కడ ఉన్న పీపుల్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. వారు ఏ వాటర్ ఇప్పుడు తాగుతున్నారు, పాత వాటర్ ఏదైనా తాగుతున్నారా అనేది కనుక్కోవడం జరిగింది. అందరూ కూడా ఏదైతే మనం ఇప్పుడు సప్లై చేస్తున్నామో ఆ వాటరే తాగుతున్నారు. అది కాచి చల్లరించి తాగమని పదే ఇప్పుడు మన మెడికల్ టీమ్, సర్వేలెన్స్ యూనిట్స్ ద్వారా, అదేవిధంగా సచివాలయం సిబ్బంది పెట్టి ఉన్నాము. ఒక వార్డుకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా సూపర్వైజరీ ఆఫీసర్గా పెట్టి ఉన్నాము. అందరూ కూడా ఇది ఫాలో అప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇళ్ళలో టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగా లేదు, అది విజిట్ చేస్తున్నప్పుడు తెలియవచ్చింది. దానికే ఇప్పుడు వెంటనే వారికి సపరేట్గా ఇక్కడ బయో టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈరోజు అరేంజ్ చేస్తారు. ఇది కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేస్తున్నాము. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఫాలో అప్ చేస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా మరొకసారి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా ఏ వాటర్ అయినా, మీరు ఆర్ఓ వాటర్ యూజ్ చేసినా, మినరల్ వాటర్ యూజ్ చేసినా, మున్సిపల్ వాటర్, ఏ వాటర్ యూజ్ చేసినా కూడా అది మీరు బాయిల్ చేసి చల్లరించి తాగండి. మీకు ఏదైనా డైరియా లక్షణాలు ఉంటే వెంటనే మన యూపీహెచ్సికి మీరు వచ్చేసేయండి. మన టీం కూడా మెడికల్ మెంబర్స్ కూడా మీ ఇంటింటికి వస్తున్నారు. వారికి చెప్పండి, మీకు ఏదైతే హెల్త్ అడ్వైజరీ ఇస్తున్నామో అది ఫాలో చేయండి. ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయి కాబట్టి బయట ఫుడ్ని మీరు టోటల్గా అవాయిడ్ చేసేసి. గుంటూరు నగరంలో డయేరియా, కలరా రోజురోజుకి పెరుగుతున్న ఈ తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర నాయకులు నేడు పాత గుంటూరు శివార్లో గల ప్రగతి నగర్ని సందర్శించడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలను పరామర్శించి వారి సమస్యని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడారు. కలుషిత నీరు, పారిశుద్ధ్యం లోపం ప్రధాన కారణంగానే నేడు గుంటూరులో ప్రజలు అనారోగ్య పాలయ్యారని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పేద, అట్టడుగు ప్రజలు నివసించే ప్రాంతాలను, నగర శివారులో గల లోతట్టు ప్రాంతాలలో వైద్య శాఖతో సంప్రదింపులు జరిపి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నుతలపాటి చిన్న, నగర కమిటీ సభ్యులు లక్ష్మీ, జంగాల చైతన్య, విరిగినేని వెంకటేశ్వర్లు, చల్ల మర్యాదాసు, పున్నయ్య, స్థానిక నాయకులు ఏసు, అంకమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. నగర్ ప్రాంతంలో గత 4-5 రోజుల నుంచి కూడా ప్రజలు డయేరియా వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సిపిఐగా అధికారుల దృష్టికి అనేక ప్రయాణాలు తీసుకొని పోయాం.
ఈరోజు ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రధానంగా డైరీ ద్వారా బాధపడుతున్నటువంటి ప్రజల్ని పరామర్శించడానికి సిపిఐగా గుంటూరు నగర సమితికి ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు అనేక వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా డ్రైనేజీ లేకపోవడము, అదేవిధంగా రోడ్లు లేకపోవడము, వర్షం పడినటువంటి నీళ్లు అక్కడ కుంటల్లో చేరడం వల్ల దోమలకు పెరిగిపోయి దోమకాటు వల్ల విషజ్వరాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కలుషిత నీటి వల్ల మున్సిపల్ వాటర్ అరాకొరగా వస్తూ ఉన్నా వచ్చే వాటర్ కూడా కలుషితమైనటువంటి వాటర్ రావడం వల్ల ఈ విధమైనటువంటి డైరీకి అదేవిధంగా కలరా సంబంధించినటువంటి అనారోగ్య పాలకి ప్రజలు గురవుతా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా సుమారుగా 17 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడినటువంటి పేదలందరూ కూడా నేటికి కనీస సౌకర్యాలు లేకుండా, మౌలిక సౌకర్యాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే పడుతూ ఉన్నాం. కనీసం ఇప్పటికైనా ప్రజలు అనారోగ్య పాలైన తర్వాత అయినా సరే అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెళ్ళారు. మీరు తెలుసుకుని వెళ్ళడం మాత్రమే కాకుండా సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అయ్యే విధంగా, డ్రైనేజీలు వచ్చే విధంగా, రోడ్లు వేసే విధంగా, వీళ్ళు ఉన్నటువంటి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, కనీసం త్రాగునీటి వచ్చే విధంగా మీరందరూ కూడా అధికారులు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ యొక్క చర్యలు తీసుకుంటారని చెప్పేసి సమస్యల పరిష్కారంలో కృషి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.